హలో అండి, అందరికీ నమస్తే. నిన్న చూపించిన వీడియోకి ఇది సెకండ్ పార్ట్ అండి. దాని కంటిన్యూషన్. ఇందులో మనం రెగ్యులర్గా క్యాజువల్గా మన వంటగదిలో దొరికేవే వాడుకున్నామండి. బియ్యం, ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు, పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, బాదం పప్పు అండ్ స్వీట్నెస్ కోసం చిన్నగా ఒక పటికి బెల్లం వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇవన్నీ బాగా వాష్ చేసుకొని ఒక పల్చటి క్లాత్ మీద ఆరబెట్టుకోండి. అలా ఆరబెట్టి తీసిన వాటిని ఒక డ్రై రోస్ట్ చేసుకోండి బాగా. నెక్స్ట్ మీకు ఇష్టమైతే మిల్లు పట్టించేసుకోండి, లేదంటే మిక్సీ పట్టేసుకున్నా బాగానే ఉంటుంది. మిక్సీ పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జల్లెడ కూడా పట్టించాలండి. అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది, లేదంటే గరుకుగా ఉంటుందండి. పిల్లలకి ఇబ్బంది అవుతుంది తినేటప్పుడు. నేను ఎప్పటికప్పటికి ఫ్రెష్గా చేసుకుంటానండి, అందుకే కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం క్వాంటిటీ అంతా ఎక్కువ మోతాదులో తీసుకొని కూడా